ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వినే ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు నా 2 చేతులు జోడించి ప్రతి తల్లికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కొన్ని దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఈ మదర్స్ డేని ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజు ఉత్తమమైన తల్లుల్ని సత్కారం చేస్తూ గౌరవిస్తూ ఉంటారు. అంటే అమ్మ అని పిలిపించుకోవడానికి కొందరు అంగీకారం చూపించట్లేదు ఈ రోజుల్లో. శారమ్మ లేదా ఎస్తేరమ్మ, దేనమ్మ అని పిలిస్తే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. శారా అని పిలవలేరా, ఎస్తేరు అని పిలవలేరా, నాకేమన్నా వయసు అయిపోయిందా అన్నట్లుగా. కనుక నేను జ్ఞాపకం చేస్తున్న, హిందువులు ఏమంటారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే వీరు తల్లికి ప్రథమ స్థానం ఇచ్చారు. దైవాన్ని చూపించే తల్లి అని వీరి భావం. కనుక ఈరోజు మరి అమ్మ అనే పదానికి అర్థం తెలియని వారు ఎవ్వరు ఉండరు కదా. అమ్మ అంటేనే మనకి గుర్తుకొచ్చేది ఆప్యాయత లేదా అనురాగము, జ్ఞాపకాలకు వస్తూ ఉంటాయి. దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన గొప్ప వరం తల్లి. అమ్మ అనే మాటలో ఎంత చక్కటి మాధుర్యం. మాత అంటారు చాలామంది, మమకారం మనకు కనబడుతూ ఉంటాయి. తల్లి గర్భం ఉద్భవించిన వాళ్ళు అంటే తల్లి గర్భం నుంచి ఈ లోకానికి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లాస్ట్కి యేసుక్రీస్తు కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వారే. తల్లి అయిన మరి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. తల్లి గర్భంలోని రాని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఆదాము, ఒక హవ్వ, ఒక మెల్కీసెదెకు. కనుక ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తుంది, అనాథులకు సహితం జన్మనిస్తుంది. అమ్మ ఈ సువిశాల సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వెనక అమ్మ పాత్ర చాలా ఉంటుంది. ఉదాహరణకి గొప్ప నాయకుడు మోషే జీవితం వెనక వాళ్ళ అమ్మ యొకబెత్ ఉంది. ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు నాయకుడిగా నడిపించాడు అంటే నిజంగా అతను అంత నాయకుడు అవ్వడానికి తల్లి చిన్నప్పటి నుంచే మనసు ప్రక్కన కూర్చొని అతనికి ఎన్నో చరిత్ర నేర్పించింది ఆ తల్లి. సహజంగా మరి ఆ తల్లి మిరియామును ఒక నాయకురాలు చేసింది, లేదా అహరోను ఒక యాజకుడు చేసింది ఆ తల్లి యొకబెత్. గొప్ప ప్రవక్త, ప్రార్థనాపరుడు సమూయేలు జీవితం వెనక ప్రార్థనాపరురాలైన ఆమె తల్లి హన్నా దాగుంది. అందుకే సమూయేలు దేశంలో 3 పోస్టులు ఒకే సేమ్ టైంలో, యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త, అంతటి వాడవడానికి గల కారణం తల్లే కదా. ఈరోజు ఈ మాటలు నేను మీతో మాట్లాడుతున్నా, నా వెనక కూడా మా తల్లి ప్రార్థన ఎంతో ఉంది. నేను సేవలోకి రావడానికి కారణం నా తల్లే అని ఉదయకాలమందు నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నా. నా తల్లే ఒకవేళ ప్రార్థన లేదా సేవలోకి నేను రావడానికి ప్రోత్సహించకపోతే ఈరోజు ఈ మాటలు నేను మీ అందరికీ అందించేవాడిని కాదేమో. యేసయ్య శిష్యులలో అగ్రగణ్యులు, యేసు కోసం హతసాక్షులైన యాకోబు, యోహాను జీవితం వెనక ధైర్యశాలి అయిన వారి తల్లి సలోమి దాగుంది. యేసుక్రీస్తు దాసుడు పౌలు, ఆయన అనుచరుడు ఉండేవాడు. నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని రాస్తాడే తిమోతి. ఆ తిమోతి అంత శిష్యుడు అవ్వడానికి, అంత సంఘానికి, ఎఫెసు సంఘానికి ఒక కాపరి అవ్వడానికి కారణం వాళ్ళ తల్లి యునికే పాత్ర చాలా ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో
చాలా మంది తల్లులు ఉన్నారు. ఆ తల్లులు చేసిన ప్రార్థనతో దీవించబడిన దైవజనులు ఈరోజు ఎంతమంది దైవజనులు ఉన్నారండి. గతంలో గాని ఇప్పుడు గాని గొప్ప సేవ చేశారు, చరిత్ర సృష్టించారు, భూలోకాన్ని తల్లకిందులు చేసిన సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ అలా ఉన్నారు అంటే వాళ్ళ వెనక వాళ్ళ తల్లులు ప్రార్థన ఉందని విశ్వాసులు, గొప్ప విశ్వాసులు ఉన్నారు ఈరోజు సమాజం. వాళ్ళ వెనక వాళ్ళ తల్లు ప్రార్థన ఉందని జ్ఞాపకం చేస్తున్నా. మార్తుమూర్తులకు దేవుడు ఏదైనా ప్రసాదిస్తే వాటిని తమ స్వార్థం కొరకు కాక దేవుని మహిమార్థం వాడాలి. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఉత్తమమైన తల్లికి అది సుజాజు. తల్లి ఎప్పుడూ కూడా ఈ లక్షణ సాధనములో వెనుకంజ వేయరాదు. యూదుల్లో ఒక సామెత ఉంటుంది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తనకు ప్రత్యామ్నాయంగా మాతృపూర్తి నిలిపి ఉంచుతాడు అంటారు. దేవుడు అన్ని స్థలాల్లో సహాయం చేయడానికి ఉండడు, ఆ స్థలాల్లో తల్లిని పెడతాడు అంటారు. ఈ విషయం వాస్తవం అనిపిస్తుంది కొన్నిసార్లు. స్త్రీ పురుషులు అత్యుత్తమ స్థానాలకి చేరుకోవడానికి కారణం తల్లులే. ప్రతి వ్యక్తి పైన తండ్రి కంటే తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అవును కదా? ఒకవేళ అమ్మకు అనారోగ్యంగా ఉంది రమ్మని కబురు పెడితే పిల్లలు అమెరికా నుండైనా వస్తారు. నాన్నకు బాగోలేదంటే అనకాపల్లి నుంచి కూడా రావడానికి ఇష్టపడలేరు. సుబుద్ధి కలిగిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉంటే అది తల్లి చలవే. కొందరు మమ్మీ అని నాజుగ్గా పిలుస్తారు, కానీ కింద పడిపోయారు అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మా అని అంటారు. అంటే అమ్మ అనే మాట అంత చక్కని మాట. ప్రియ దేవుని బిడలారా, చెడు మార్గంలో పయనించే పిల్లల నిమిత్తం ప్రలాపించే వారి పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేది ఎక్కువ తల్లి, తండ్రి కంటే కూడా. చెడిపోయిన పిల్లలు మారాలి అని అగస్టీస్ ఉండేవాడు. వారి తల్లి దాదాపుగా 18 సంవత్సరాల పైన ప్రార్థన చేసింది, తన కుమారుడు త్రాగుబోతనం, వ్యభిచారం నుండి మారాలని. ఇలా మనకి చరిత్రలో చాలా మంది తల్లులు, సూసన్న వెస్లీ, మరి ఆవిడ తల్లి ప్రార్థన ద్వారా ఒక జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూడా గొప్ప ప్రసంగికులు అయ్యారు, గొప్ప సంఘాలను కట్టారు. కనుక ఈ ఉదయకాలం మందు అలాంటి తల్లుల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మహింపరచాలి. నిజంగా తాను పస్తుండి కూడా బిడ్డల ఆఖరి తీర్చేది అమ్మ. అందరికి పెట్టుద్ది అమ్మ, అందరికి పెట్టుద్ది. తనకి ఉన్నా లేకపోయినా సరిపెట్టుకునేది అమ్మే. కొండలో అన్నమంతా పెట్టేస్తుంది, లాస్ట్కి ఏదైనా ముద్ద మిగిలితే కలుపుకునే తినేది అమ్మే. కనుక అమ్మ ఉన్నవానికి అమ్మ విలువ తెలియదు, అమ్మ లేని వానికి అమ్మ ఆప్యాయత ఏంటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడు లేడనే వాళ్ళు ఉంటారు, కానీ ఆ మనుషులు చూస్తాం, కానీ అమ్మ లేదు అని చెప్పేవాడిని చూడం కదా. అమ్మ చూపించే ప్రేమ విలువ కట్టలేవు. అమ్మ కన్నీళ్లు అనారోగ్యంగా ఉన్న సమాజాన్ని ఆరోగ్యవంతులుగా చేస్తాయి. కొందరు తల్లును పోగొట్టుకున్న వారు మా అమ్మ మృతి చెందింది, మా అమ్మ చనిపోయింది అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి అమ్మకు చావు లేదు. భౌతికంగా మరణించిన మానసికంగా జీవించే ఉంటుంది అమ్మ. ఎప్పుడు మన మధ్యలో ఆ పేరు ఏదో ఒక విధంగా మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. నాన్నకంటే ఎక్కువ అమ్మనే గుర్తు చేసుకుంటాం. భూమి ఉన్నంత వరకు అమ్మ అనే పేరు, ఆమె ప్రేమ మాసిపోదు. భక్తి గల తల్లులు అంటారా, ఇక వాళ్ళకి చావు లేదు. చనిపోయింది అనుకునేది మనిషే, మనం మనిషిని మాత్రమే. మనిషిలోని అమ్మ మమత ఎప్పుడు కూడా జీవించే ఉంటుంది. అమ్మ భూమి మీద కన్ను మూసి పరలోకంలో కన్ను తెరుస్తుంది. కనుక సహజంగా అడుక్కునేవారు కూడా ఏమంటారు అంటే అమ్మా అని పిలుస్తారు భిక్ష వేయడానికి. నానా
భిక్ష వేయండి అని అడగరు కదా. ప్రతి ఇంటికి వచ్చి అమ్మ అని పిలుస్తుంటారు. కనుక అమ్మ పాత్ర చాలా గొప్పది. కనుక అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, 49:15 యెషయా గ్రంథం, తల్లి గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనా మరచున వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరవను. ఫస్ట్ ప్రేమ ప్రపంచంలో దేవుని ప్రేమ, ఆ తర్వాత చెప్పుకోదగిన ప్రేమ తల్లి ప్రేమ. కనుక ప్రభు అన్నారు, తల్లైనా మరుస్తేమో గాని నేను నిన్ను మరవను అన్నారు. కనుక తల్లి ప్రేమ గొప్పది. తల్లి ప్రేమ కంటే కూడా గొప్పది తండ్రి ప్రేమ, యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. కనుక ఈ రోజున ఒకసారి మనం తల్లులందరినీ కూడా, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు బైబిల్లో, సమాజంలో గొప్ప మిషనరీలు ఉన్నారు, వాళ్ళ తల్లులు ప్రార్థన, చెడిపోయినోడు చాలా మంది లోకంలో మారి గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మా తల్లి ప్రార్థన అని. కనుక ఈ రోజున తల్లిని చూద్దాం. వృద్ధాశ్రమాలలో విడిచిపెట్టొద్దు. వాళ్ళకు కావలసిన భోజనం పెడదాం. వాళ్ళు మనల్ని చదివించారు, వాళ్ళు మనల్ని పెద్ద చేశారు, మన కుటుంబాలను ఇచ్చారు, పెళ్లి చేశారు, చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడడానికి కారణం మన అమ్మ, మన నాన్న. కనుక అమ్మా నాన్నల్ని ఎక్కడా కూడా విడిచిపెట్టొద్దు. మనం కలిగిన దానిలో వాళ్ళని పెట్టి పోషిద్దాం. అది దేవుడు మెచ్చేది, అది సమాజం మెచ్చేది. కనుక ఎవ్వరూ కూడా ఆ తల్లుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేసి, రోడ్డు ప్రక్కలు వదిలేసి అలా చేయొద్దు. అందరూ కూడా తల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం. మదర్స్ డే రోజున మీ అందరికీ కూడా నేను చేతులెత్తి ప్రతి తల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ వందనాలు. ఈరోజు తల్లుల గురించి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మా కృప చూపించారు. మీ వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు అందిస్తున్న ప్రభువా, ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా దీవెన, ఆశీర్వాదం దయచేసి మీ నామములకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.